వశిష్ఠ ఉవాచ జనక నరేంద్ర, కార్తీక మాసంలో ఎవరైతే శ్రీహరి ముందు నాట్యం చేస్తారో వాళ్ళు హరిని ప్రసన్నం చేసుకున్నవారవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవారు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలం విష్ణువును అర్చించేవాళ్లు స్వర్గ నాయకులవుతారు. ఈ నెల రోజులు నియమంగా విష్ణు ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకునేవాళ్లు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్లేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్లనివారు ఖచ్చితంగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళ్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగిస్తాయి. శుక్ల ద్వాదశి నాడు విప్ర సహితుడై భక్తియుతుడై గాంధ పుష్పాక్షతలు, దీపధూపాజ్య భక్ష్య నివేదనలతో విష్ణువును పూజించేవారి పుణ్యానికి మితి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో గాని, కేశవాలయంలో గాని 1,00,000 దీపాలను వెలిగించి సమర్పించేవాళ్లు విమానారూఢులై దేవతల చేత పొగడ్తలు అందుకుంటూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకం నెలంతా దీపం పెట్టలేని వాళ్లు ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లో దీపం వెలిగించాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైనా దైవ సన్నిధిలో దీపం వెలిగించిన వాళ్లు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ల పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే దాన్ని పునః వెలిగించేవారు ఘనమైన పాపాల నుండి విముక్తి పొందుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను, విను. ఎలుక దివ్య పురుషుడైన విధం. సరస్వతీ నదీ తీరంలో అనాదిగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణు ఆలయం ఒకటి ఉండేది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు. నీళ్లు చల్లాడు. దగ్గర్లో ఉన్న గ్రామానికి వెళ్లి పత్తి, నూనె, 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అనుకుని తనలో తాను ధ్యానం చేసుకోసాగాడు. యతి ప్రతిరోజూ ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరక్కపోవడం వల్ల ఆకలితో ఉన్న ఒక ఎలుక ఆ గుడిలో ప్రవేశించింది. ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణ చేసి మెల్లగా దీపాల దగ్గరికి వచ్చింది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వల్ల ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారంగా భావించి ఆ వత్తిని నోట కరచుకుని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్లి పరిశీలించబోయింది. అప్పటిదాకా నూనెలో మునిగి వెలిగిన వత్తి కావడంతో ఆ వేడికి వెలుగుతున్న వత్తి తగిలి వెంటనే అంటుకుంది. చప్పున ఎలుక వత్తిని నోటి నుండి జారవిడవడంతో అది కాస్తా ప్రమిదలో పడి 2 వత్తులు వెలగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా ఆ దీపం ఎలుక వల్ల పునః ప్రజ్వలితమై తన పూర్వ పుణ్యవశాన ఆ మూషికం ఆ రాత్రి గుడిలోనే విగత దేహి అయి దివ్యమైన పురుష జన్మను పొందింది. అప్పుడే ధ్యానం నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుని చూసి, నువ్వెవరు? ఇక్కడికి ఎందుకొచ్చావు? అనడిగాడు. ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను. కేవలం గడ్డిపరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అలాంటి నాకిప్పుడు దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వల్ల వచ్చిందో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవర్ని? ఏ పాపం వల్ల అలా ఎలుకనయ్యాను? ఏ పుణ్యం వల్ల ఈ దివ్య దేహం పొందాను? తపస్సంపన్నుడివైన నువ్వే నన్ను సమాధానపరచగలవాడివి. దయగలవాదివై వివరించు. నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. ఆ యతి తన జ్ఞాన నేత్రంతో సర్వం దర్శించి ఇలా చెప్పాడు. తిలాసమేతంగా నేతితో దీపాన్ని వెలిగించి విష్ణు అర్పణం చేసి మళ్లీ గుడిలోకి వెళ్లి పురాణ కాలక్షేపం చేయసాగారు. అంతలోనే వారికి చటచ్చటారావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభదీపం వైపు చూశారు. వాళ్లు అలా చూస్తుండగానే ఆ స్తంభం ఫటఫటమంటూ నిలువునా పగిలిపోయింది. అందులో నుండి ఒక పురుషాకారుడు వెలువడటంతో విస్మయచకితులైన ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు? నే కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకో ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివరేణ్యులారా, నేను గతంలో ఒక బ్రాహ్మణుడను. అయినా వేదశాస్త్ర పఠనం గాని, హరికథా శ్రవణం గాని, క్షేత్రయాత్రాటనలు గాని చేయలేదు. అపరిమిత ఐశ్వర్యం వల్ల
బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజుని పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచాసనాలపై కూర్చోబెట్టి, నేను ఉన్నతాసనంపై కూర్చునేవాణ్ణి. ఎవరికీ దానధర్మాలు చేసేవాణ్ణి కాను. తప్పనిసరి అయినప్పుడు మాత్రం ఇంతిస్తాను, అంతిస్తాను అని వాగ్దానం చేసేవాణ్ణే తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాణ్ణి కాను. దేవబ్రాహ్మణ ద్రవ్యాలను సొంతానికి ఖర్చు చేసుకునేవాణ్ణి. ఫలితంగా దేహాంతాన నరకగతుడనై, అనంతరం 52,000 సార్లు కుక్కగా, 10,000 సార్లు కాకిగా, ఇంకో 10,000 సార్లు తొండగా, మరో 10,000 సార్లు పురుగుగా, 1,000,000 జన్మలు చెట్టుగా, గత 1,000,000 జన్మలుగా ఇలా మొద్దువలె పరిణమించి కాలం గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనం కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి. ఆ అద్భుత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రతఫలం యథార్థమైంది. ఇది ప్రత్యక్ష మోక్షదాయకం. మన కళ్ళ ముందే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా. అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభదీపాన్ని పెట్టడం సర్వత్రా శుభప్రదం. మనం పెట్టిన దీపం వల్ల ఈ మొద్దు ముక్తిని పొందింది. మొద్దైనా మాను అయినా సరే కార్తీకంలో దైవ సన్నిధిని దీపాన్ని వహించడం వల్ల దామోదరుని దయవల్ల మోక్షం పొందడం తథ్యం. ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న ఉద్భూత పురుషుడు, అయ్యేలారా, దేహి ఎవరు, జీవి ఎవరు, జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బుద్ధుడు అవుతున్నాడో, దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరించండి అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడు అనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు.